తమిళనాడు పశ్చిమ బెంగాల్లో పోలింగ్ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా బెంగాల్లో మొత్తం 294 స్థానాలకు 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. అందులో భాగంగా తొలి విడతలో 152 స్థానాలకు రేపు ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు ఓటింగ్ సామాగ్రిని కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు. మరోవైపు పోలింగ్ విధులకు వెళ్లనున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తోంది ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా భద్రతా బలగాలు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్కు సంబంధించి మొదటి విడత పోలింగ్లో నార్త్ బెంగాల్, సౌత్ బెంగాల్లోని 152 నియోజకవర్గాల్లోని 3,60,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 1,84,00,000 మంది మహిళా ఓటర్లు, 1,75,00,000 మంది పురుషులు, 465 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. పోలింగ్ కు సంబంధించి సిబ్బందిని ఎన్నికల కమిషన్ భారీగా మోహరించింది. తొలి విడత పోలింగ్ లో 8,000 పోలింగ్ స్టేషన్లను అత్యంత సున్నితమైనవిగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. వీటిలో మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర్ దినాజ్పూర్, కూచ్ బెహ్రా వంటి జిల్లాలు ఉన్నాయి.